యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము ప్రార్థన వలన కలిగే లాభాలు. చాలాసార్లు మనం ప్రార్థన చేయకుండా చాలా నిరుత్సాహపడిపోతుంటాము. ఒక్కొక్కసారి ప్రార్థన ఇన్నిసార్లు చేశాను, నాకేం జరగలేదు కదా, ఇప్పుడు చేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి మన మనసులో ఒక కృంగుదల, ఒక నిరుత్సాహము ఇలాంటివి మనకు కలుగుతూ ఉంటుంది. కానీ ప్రార్థన వల్ల జయము కలుగుతుంది. ప్రార్థన మనం చేసినప్పుడు మన ప్రార్థనకి దేవుడు జవాబిస్తారు. మనకి ఎక్కడి నుంచి సహాయం లభించును? భూమి ఆకాశం సృష్టించిన దేవాతి దేవుడి నుంచే నాకు సహాయం లభించునని కీర్తన 121 కీర్తనకారుడు చెప్తున్నాడు. నీకు నాకు సహాయం అవసరం కాబట్టి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి కదండి. అంతేకాదు, రెండోదిగా ఎందుకు ప్రార్థన చేయాలి? రానున్న సంఘటనలలో అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి కదండి. మనకు తెలియదు, బయటికి పోతే ఇంటికి వస్తాము కదా, అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అనేక మందికి రోగాలు వస్తూ ఉన్నాయి, అనుకోనటువంటి మిస్అండర్స్టాండింగ్ జరుగుతున్నాయి, అనుకోకుండా రకరకాలైన దురాత్మలు రకరకాలంగా మనుషులు మనల్ని మోసం చేస్తున్నారు, మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వీటన్నిటి నుంచి తప్పించుకొని మనం దేవుడి దగ్గర నిలబడాలంటే మనం ఏం చేయాలంట? లూకా సువార్త 21వ అధ్యాయంలో 34వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, లూకా సువార్త 21:34లో మనము ఈ విధంగా చదువుతున్నాము. తుచ్చ విషాశక్తితోనూ, అనగా చిన్నమైనటువంటి చిన్న ఆశల కొరకు. రెండోదిగా చెప్తున్నారు, త్రాగుడుతోనూ. త్రాగుడు అంటే మద్యము. మద్యం అంటే ఏంటండి? కేవలం త్రాగడం మాత్రమే కాదండి. త్రాగడము మద్యముతో మత్తిల్లకూడదంటే ఈ లోక ఆశలతో, ఈ లోకంలో ఉన్న ప్రతి దానికోసమే, దాన్ని చూస్తున్న ప్రతిదీ కావాలని, దాని కొరకే పరిగెడితే ఇంకా సంపాదించాలని, ఇంకా ఇది చేయాలి అది చేయాలని, ఇక్కడికి వెళ్ళాలి, ఈ పార్టీకి వెళ్ళాలి, ఆ ఫంక్షన్కి వెళ్ళాలని నువ్వు అట్లాగే పరిగెత్తకుండా ఈ లోకంలో ఉన్న మద్యముతో మీరు మర్తిల్లకండి. మరి ఏం చేయాలి? ఇక్కడ రాయబడి ఉంది. మూడోదిగా, చీకు చింతలతో, అయ్యో ఇది ఉంది సమస్య, అది ఉంది సమస్య అని మందమతులుగా మీరు ఉండకండి. మీరు ఏమంటున్నారు? వేదనతో నింపబడి ఉండకండి, దుఃఖంతో నింపబడి ఉండకండి, లోక ఆశలతో నింపబడి ఉండకండి. కానీ ఏం చేయాలంటున్నాడు? అప్రమత్తులై మీరుండండి. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే. ఆదినం అంటే ఏదో ఒక శ్రమ నీకు రావచ్చు, ఏదో ఒక వేదన, ఏదో ఒక రోగం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చేయలేము. కాబట్టి దేవుడు ఏమన్నాడు చూడండి, మీరు రానున్న సంఘటనల నుండి రక్షించబడుటకు, రకరకాలైన సంఘటనలు వస్తాయి, నేను ఎవరు రక్షిస్తారు? కాబట్టి ముందుగానే మనం ప్రార్థన చేయాలా. నువ్వు ప్రార్థన చేయాలా, దేవుని దగ్గర అడగాల, దేవా రానున్న సంఘటనలు, రానున్న ఆపదలు, బంధకాలు, రోగాల నుంచి నన్ను నా కుటుంబాన్ని కాపాడు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని భద్రత, కాపుదల మనకుంటుంది. అక్కడ మనం చదువుతున్నాం, మనుష్య కుమారుని సమక్షంలో నిలబడటకు కావలసిన శక్తిని పొందుటకు జాగరూకులై ప్రార్థన చేయండి. జాగరూకులై ప్రార్థన చేయండి అంటే ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మాత్రమే మనం రకరకాలైన దురాత్మల నుంచి, బంధకాల నుంచి మనం విడిపించబడతామని మత్తయి సువార్త 17:21లో మనం చదువుతున్నాము. కాబట్టి ఇలాంటివి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయో తెలియదు, ఎవరు ఉద్యోగం పోతుందో తెలియదు, ఏదో అపవాది మీద పడుతుంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాల. దేవా నన్ను నా కుటుంబాన్ని కాపాడు, నాకు భద్రత కలుగ చేయి ప్రభా అని అడిగినప్పుడు దేవుడు మనకి ప్రత్యేకమైన దేవదూతలు మనకున్నారు. మనం ప్రార్థన చేసినప్పుడు ఇంకా ఏం జరుగుతుంది? రానున్న సంఘటన నుంచి మనకి విడుదల కలుగుతుంది. కాబట్టి మనమేమున్నాం ఇప్పుడు? మనము ఉపవాస దినాల్లో ఉన్నాము కదండి. 40 రోజులు ఏం రోజులు అంటారు వీటిని అంటే? ప్రార్థించే దినాలు. దేవుడి దగ్గర మనం తగ్గించుకొని వినయముతో ప్రార్థించే దినాలుగా ఉంటున్నాయి. యేసు ప్రభు ఏమని చెప్తున్నారు? మీరు హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి, రండి నా దగ్గరికి, మీరు తిరిగి వస్తే మళ్ళా మీకు నేను అన్నిటినీ సమకూరుస్తాను. కాబట్టి మన జీవితంలో మనం ఏమేం కోల్పోయామో అప్పుడు ఏం చేయాలి? పాత నిబంధనలో మనం చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడెప్పుడైతే వేదనలో ఉన్నారో, వేదన కలిగినప్పుడల్లా వాళ్ళు ఏం చేశారండి? తాము తగ్గించుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని, ప్రభువా మమ్మల్ని మన్నించయ్యా,
మాకు సహాయం చేయి ప్రభా అని ఉపవాస ప్రార్థన చేశారు. ఈరోజు నీవు నేను కూడా ఉపవాస ప్రార్థన కొరకు మనం చేసిన తప్పిదాలన్నీ మన్నించమని, ఎక్కడెక్కడ మనం దూరంగా పోయామో దాన్ని తొలగించాలని, మన బంధకములు ఉంటే వాని విడిపించబడాలని మనం ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతూ ఈ 40 రోజులు ఇచ్చారు. ఎందుకు? నేను స్వస్థపరచాలని నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆశపడుతున్నాడు, నా బిడ్డను నేను స్వస్థత చేయాలి. నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేస్తే నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ 40 రోజులు మనము దేవుని దగ్గర ప్రార్థన చేద్దామండి. దేవుని సన్నిధిలో మనం నిలబడాలంట. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి కదండి. యేసు ప్రభువే 40 రోజులు ఉపవాసం చేశారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చదువుతాము కదా. యేసు ప్రభువే ఉపవాసం ఉండి దేనికోసము? తన పరిచర్య మొదలుపెట్టక ముందు దేవుని శక్తి కొరకు. ఈరోజు మనము కూడా ఒక పని మొదలుపెట్టక ముందు, ఆఫీసులో పని చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా మనము కూడా ప్రార్థన చేయాలి. ఈ 40 రోజులు ప్రార్థన కనుక నువ్వు తప్పిపోవద్దు. అందరు ప్రార్థన చేస్తున్నారు కాదు, నువ్వు స్వయంగా దేవుని ముఖాన్ని వెదకాలంట. 2 రాజుల దినచర్యలు 7:14లో మనం ఏం చదువుతున్నామంటే, నా పేరు పెట్టబడిన ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని పశ్చాత్తాపపడి దుష్కార్యములను వదిలిపెట్టాలి. ఈ 3 చేయాలా. ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది? ఏమి తప్పు చేశాను? ఏది నేను సరిదిద్దుకోవాలి దేవా అని మనం సరిదిద్దుకున్నప్పుడు దేవుడు కృపనిస్తారు. ఎందుకు నాకు అప్పు సమస్య వచ్చింది? ఎందుకు ఈ విధంగా నాకు నిద్ర పట్టట్లేదు అని మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మన్నింపడగాల. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ మనకి స్వస్థతనిస్తారు. తిరిగి మీకు నేను మళ్ళీ ఇస్తానని చెప్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఏం చేద్దామండి, అందరం కూడా ఒక మనసు, ఒక తీర్మానం చేసుకొని ప్రభు ముఖాన్ని మనం వెతుకుదాం. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు దగ్గర సిలువ దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా పైన దయచూపండి అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారు? మన ప్రార్థనకి జవాబుగా ఆయన జోక్యం చేసుకుంటారు. మనం ప్రార్థన చేసినప్పుడల్లా మన మొర పరలోకానికి వెళ్ళి మనకి సహాయం లభించును. ప్రార్థన మాత్రమే కాదు, వాక్యం కూడా చదవాలి. అప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. నీ ప్రార్థనకు జవాబు ఏంటని ప్రభు మనకి చూపిస్తారు. కాబట్టి మనము ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయము అక్కడ మనం చదువుతున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 16 నుంచి 17 వరకు మనం కొన్ని వచనాలు అక్కడ చూద్దాం. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది. అంటే మనమందరం నీతిమంతులే. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన శక్తిగలదై ప్రార్థనకు జవాబు వస్తుంది. శత్రువుల నుంచి విడుదల కలుగుతుంది, బంధకాల నుంచి విడుదల కలుగుతుంది. అన్నిటి నుంచి మనకు విడుదల కలగాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదండి. సో నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన అంటే ఎలాంటిదంటండి? అది మనోపూర్వకమై బహుబలము కలదంట. మనోపూర్వకమై బహుబలము గలదై అంటును మనం చూస్తున్నాము. అక్కడ మనం ఏం చదువుతున్నామండి? 17వ వచనంలో, ఏలియా మన వంటి వాడే, మన వంటి సమానమైన వ్యక్తియే. కానీ ఏం జరిగిందంట చూడండి, వానలు కలుగకుండునట్లు ఆసక్తితో అతడు ప్రార్థించెను. తత్ఫలితముగా 3.5 సంవత్సరాలు లోకంలో వర్షము పడలేదు. 3.5 సంవత్సరాలు వర్షం పడొద్దు ప్రభువా అని ప్రార్థన చేస్తే అట్లాగే జరిగిందంట. అప్పుడైనా మనుషులు మారు మనసు పొందుతారని చెప్పాడండి. మళ్ళీ చూడండి, మరలా అతడు ప్రార్థించగా ఏం జరిగిందంట? వానలు కురిసి భూమి యందు పంటలు పండెను. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాన పంపిస్తాడు. వాన అంటే ఆరోగ్యం ఉండొచ్చు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కోల్పోయిన సమస్తాన్ని మళ్ళీ నీకు ఇస్తాడు. ఏలియా ప్రార్థన చేసినట్టుగా ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారు? మన 3 విషయాలు మనం ధ్యానిస్తాం. మొదటిగా మనం చూస్తున్నాము, నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే నీ ప్రార్థన నీ కుటుంబమునకు, నీ కుటుంబ భవిష్యత్తుకు రక్షణగా మారుతుంది. ఒక్కరి ప్రార్థన, నువ్వు ఒక్కదానివి మీ కుటుంబంలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ద్వారా మీ కుటుంబ భవిష్యత్తుకు, మీ కుటుంబ రక్షణకు, ఇప్పుడే కాదు రానున్న తరాల కూడా మన కుటుంబానికి దీవెనకరంగా మారుతుంది. మనము అలాంటి స్థితిలోకి రావాలంటే ప్రార్థన చేయాలి. ప్రతిదీ మనం ఏదేది మన జీవితంలో సరి చేయబడాలా. ప్రభువా ప్రార్థించినప్పుడు మన పాపాలన్నీ ఒప్పుకోవాలా. తండ్రి ఇక్కడిక్కడ నేను తప్పు చేశా, మా కుటుంబంలో ఈ తప్పు ఉందయ్యా, మన్నించయ్యా అని ప్రార్థన చేసి, యేసయ్యా నీ రక్తంలో శుద్ధి చేయమని ఒక్క వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబ భవిష్యత్తే మారిపోతుంది. ఆ కుటుంబానికి దేవుడు ఏం కలుగజేస్తాడు? రక్షణ కలుగజేస్తాడు. ఆ కుటుంబాన్ని దీవించబడిన కుటుంబంలోనికి తీసుకోవడానికి ఒక్క వ్యక్తి ప్రార్థన చేయాలంట.
సో మరి మనం ప్రార్థన చేద్దామా? నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? నీ ద్వారా నీ కుటుంబానికి దీవెన. ఈరోజు మనం తగ్గించుకొని ప్రభు దగ్గర, దేవుని దగ్గర అడుగుదామండి ఈరోజు. అలాంటి ఒక వ్యక్తిని మనము బైబిల్ నుంచి మనం చూద్దాము. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో అక్కడ మనం ఎవరిని చూస్తున్నామంటే మార్కు తల్లి మరియమ్మని చూస్తున్నామండి. ఆమె పేరు కూడా మరియా. సో ఈ మరియమ్మ ఏం చేసిందంటే తన గృహాన్ని ప్రార్థన కోసం తెరిచింది. ఈ మరియమ్మ ప్రార్థన ఏం జరిగింది అంటే, మరియమ్మ అంటే ఎవరండి? మళ్ళీ చెప్తున్నా, మార్కు తల్లి మరియమ్మ అని రాయబడి ఉంది కదా. ఈమె ప్రార్థన వల్ల ఆమె కుటుంబంలో ఉన్న మార్కు సువార్తను రాయడానికి దేవుడు వాడుకున్నాడు. నీ ప్రార్థన మన కుటుంబానికి దీవెనకరంగా మారుతుంది. కనుక ఏం జరిగింది జరగలేదని మనం ఏమి బాధపడొద్దండి, ప్రార్థించండి. మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం, ప్రార్థిస్తాం. తప్పకుండా మన ప్రార్థనకి జవాబు ఉంది. తప్పకుండా అది వెంటనే జరగకపోవచ్చు, కానీ ప్రార్థనకు తప్పకుండా జవాబు ఉంది. ఇక్కడ మనం అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే, అక్కడ మార్కు తల్లి మరియమ్మ ఏం చేసిందంటే, ఆమె వాళ్ళ ఇంటిలో అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ఇల్లుని ప్రార్థన కోసం తెరిచింది. ఎందుకు ఆమె వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు? అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఏం చదువుతున్నామంటే, పేతురు బంధించబడి చెరసాలలో పెట్టెను. అయితే 5వ వచనంలో ఏమనుందంటే, అయితే సంఘము పేతురు కొరకు ఎలా ప్రార్థిస్తున్నారంట వారు, కానీ సంఘము పేతురు కొరకు పట్టుదలతో ప్రార్థించుచుండెను. ఏమని? దేవా పేతురుని విడుదల చేయండి, విడుదల చేయండి అని. ఎవరంటండి? మరియమ్మ. ఆమె తక్కన వాళ్ళందరినీ పిలిచింది, చాలామందిని పిలిచి వాళ్ళ గృహంలో వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నాడు. కొడుకును కూడా పెట్టుకుంది, ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? దైవ సేవకుల కొరకు. అలాగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదం చూసారా? ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే నీ కుటుంబ భవిష్యత్తుకి రక్షణగా మారుతుంది. ఇక్కడ ఏం జరిగింది అక్కడ మనం చూస్తాం. పేతురు తర్వాత విడుదలై ఎక్కడికి వెళ్ళాడండి? అతడు విడుదలై, మనం చదువుతాం 12వ అధ్యాయం 12వ వచనంలో, అతడు విడుదలై మార్కు తల్లి మరియమ్మ ఇంటికి వెళ్ళాను, అక్కడ అందరూ ప్రార్థించి చుండెను. సో దాని ద్వారా మనకేం తెలిసిందంటే అది మార్కు వాళ్ళ ఇల్లు, మరియమ్మ ఇల్లు అని తెలిసింది కదా. మరి మరియమ్మను బట్టి ఏం జరిగింది? అక్కడ అనేక మంది దైవ సేవకులు వారి ఇంటికి రావడం వల్ల మరి మార్క్ ఏం చేశాడు? ఆ దైవ సేవకులతో మరి పేతురుతో పాటు చాలాసార్లు అనేక సువార్త సేవకు వెళ్ళాడు. ఆ విధంగా పేతురు ప్రసంగించినప్పుడల్లా అన్నీ రాసుకున్నాడు. యేసుప్రభు ఏం చేశారు, ఎట్లా చేశారని పేతురు చెప్తుంటే రాసుకుని దేవుడు చూశారండి. వాళ్ళ గృహము, వాళ్ళ తల్లి ప్రార్థనను బట్టి కొడుకుని ఉన్నతమైన స్థితిలోనికి మార్కు సువార్త రాయడానికే వాడుకున్నాడు. ఆ దీవెన మనకి, మన పిల్లలకు వస్తుంది. కనుక నీ ప్రార్థన నీ కుటుంబానికి, మీ కుటుంబ భవిష్యత్తుకి దీవెనకరంగా మారుతుంది. కనుక ఈరోజు ప్రార్థన చేస్తారా? ఈ 40 రోజులు ప్రార్థన చేద్దామా? దేవుడు మనకి, మన పిల్లలకి దీవెనకరంగా మారుస్తారు. అట్లాగే మనం చూసినప్పుడు సెయింట్ మోనికా, అందరికి తెలుసు కదండి. మోనికమ్మ ఏం చేసింది? తన కుమారుడైన అగుస్తీని కొరకు 25 సంవత్సరాల ముందు భర్త కొరకు ప్రార్థిస్తుంది. తర్వాత తన కుమారుడు యవ్వన కాలంలోనే తప్పిపోయాడు. యవ్వన కాలంలో తప్పిపోయి ఏం చేశాడు అంటే ఆయన అమ్మాయిలతో తిరగడం, ఒక్కరు కాదంట, ఇంకొకరు తర్వాత ఒకరు తినుచు త్రాగుచు ఆయన ఇంటికి కూడా వచ్చేవాడు కాదంట. అలాగా భోగ లాలస అంటారు కదండి, అలాంటి విందులు వినోదాలతో తినుచు వ్యభిచారం. అందుకే ఆయనకు పెళ్ళికి ముందే పిల్లలు కూడా కంటాడు. అలాంటి ఒక భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు తల్లి ప్రార్థన చేస్తుంది. చాలా ప్రార్థన చేస్తూ ఒకసారి వాళ్ళ విచారణ గురువు దగ్గరికి వెళ్ళి చెప్తుందంట, ఫాదర్ గారండి ప్లీజ్ ప్రార్థన చేయండి, నా కుమారుడు ఈ విధమైన భయంకరమైన జీవితంలో తినుచు త్రాగుతూ అమ్మాయిలతో తిరుగుతూ ఉన్నాడు. ఫాదర్ గారండి ఆ బిడ్డకు మారు మనసు కలగాల, మీరు ప్రార్థన చేయండి అంటే ఫాదర్ అన్నారంట, అమ్మ నువ్వెందుకమ్మా నీ కొడుకు గురించి అందరికి వచ్చి చెప్తున్నావు? కానీ నువ్వేం చేయాలా? ఎవరికి చెప్పొద్దు, నువ్వు వెళ్ళు, నువ్వు ఇంటిలో మోకరించి యేసు ప్రభుకు చెప్పు, అప్పుడు యేసు ప్రభు మారుస్తారు అని చెప్పినప్పుడు అప్పటి నుంచి ఇంకా ఆమె ఉపవాసముతో కదండి, ఉపవాసము త్యాగము, మనం ఏం చేయాలా? త్యాగ క్రియలు చేయాలా, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, తర్వాత 4వది దాన ధర్మాలు చేయాలి. సో ఫాదర్ గారు చెప్పారమ్మా ఈ 4 చేయాలని మనం నేర్చుకుంటున్నాం కదా, ఒకరి హృదయ పరివర్తన కలగాలంటే ఇవి చేయాలి. అప్పుడు ఆమె వెళ్ళి ఆ విధంగా ఉపవాసంతో త్యాగ క్రియలతో, త్యాగం అంటే చిన్న ఏదో ఒకరిని మన్నించాలంటే తగ్గించుకోవాలో, లేకపోతే ఇష్టమైంది వదిలిపెట్టాలో, ఒకరు నేను ఏదో అన్నారు నేను మళ్ళీ అనను ప్రభా, చిన్న త్యాగం ఏం చేస్తుందంటే దేవుని కృప మనము పొందుకునేలాగా చేస్తుంది. అప్పుడు ఆమె ప్రార్థనను బట్టి ఏం జరిగింది? అగుస్తీన్ గారు ఏమని చెప్తున్నారని తెలుసా వాళ్ళమ్మ, ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే మా అమ్మ కన్నీళ్ళు
నన్ను ఎక్కడ కొట్టుకొని వచ్చాయి? ఆ కన్నీళ్ళలో కొట్టుకొని నేను యేసు శిలువ దగ్గరికి వచ్చాను. నన్ను శిలువ దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి చేర్చింది ఏంటో తెలుసా? నా తల్లి కన్నీళ్ళు, ఆమె కార్చిన కన్నీళ్ళు నన్ను కొట్టుకొని వచ్చాయంట. నీ ప్రార్థన నీ బిడ్డలకు దీవెనకరంగా, ఎక్కడున్నా దీవెనకరంగా, వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రక్షణ పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తారు కనుక ప్రార్థన చేయండి. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే, మన ప్రార్థన ఎప్పుడో ఎవరికో ఒక ప్రమాదం నుంచి కాపాడే గోడగా మారుతుంది. మన ప్రార్థన ఎప్పుడు ఎక్కడో ఎవరినో ఒకరిని రక్షించే గోడగా మారుతుంది. మనం చేసే ప్రార్థన, మోకాళ్ళతో ఉండి చేసే ప్రార్థన, నిశ్శబ్దంగా నువ్వు కన్నీరు కారుస్తూ చేసే ప్రార్థన ఎవరినో ఒకరిని ప్రమాదం నుంచి కాపాడే గోడగా మారుతుంది. ఒక ప్రమాదం నుంచి తప్పించే గోడగా నీ ప్రార్థన ఒక మనిషిని భయంకరమైన పాపంలోనో లేకపోతే ఎక్కడో ఏదో జరగబోతుంది, కానీ మన ప్రార్థన ఏం చేస్తుంది అంటే రానున్న ఉగ్రత నుంచి, రానున్న ఒక ప్రమాదం నుంచి కాపాడే ఒక గోడగా ప్రార్థన మారుతుంది. మనం అలాగా చూసినప్పుడు ఎస్తేరు గ్రంథాన్ని మనం చూస్తున్నామండి. ఎస్తేరు ఆ విధంగా ప్రార్థన చేయగా, ఎస్తేరు ప్రార్థన అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ యూదులందరికీ ఆ ప్రమాదం నుంచి తప్పించి ఒక గోడగా ఆమె ప్రార్థన మారినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం ఏం చదువుతున్నామంటే ఎస్తేరు గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అక్కడ ఏం జరిగింది 8వ వచనంలో అంటే, యూదులందరినీ కూడా చంపివేయడానికి రాజు దగ్గర ఒక శాసనం చేయించాడు హామాను. సో కాబట్టి ఆ సంతకం చేశాడు హామాను. బట్ హామాను దేనికి గుర్తుగా ఉన్నాడు? సాతానికి గుర్తుగా ఉన్నాడు కదా. ఆ సాతాను ఏం చేశాడంటే, ఈయనని ఆ భయంకరమైనటువంటి ఆ యూదులందరినీ కూడా చంపివేయాలని ఒక శాసనం చేయించాడు కదా. సో అప్పుడు మొర్దెకై అంటాడు, ఎస్తేరుతో అంటాడు, అమ్మ ఇదిగో నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మా అందరి తరపున నువ్వు మాట్లాడు, నీకు ఒక్కదానికే అవకాశం ఉంది, ఇంకెవ్వరికి లేదు. ఒక్కొక్కసారి ప్రార్థన చేసే అవకాశం మనకే ఉండొచ్చు, లేకపోతే మీ కుటుంబంలో రక్షించబడిన నువ్వు ఒక్కడివే ఉండొచ్చు, నీ వల్ల జరుగుతుంది. ఆయన అంటాడు నీ జరుగుతుందంటే ఆమంటారు లేదు, రాజు దగ్గర ఎవ్వరూ వెళ్ళకూడదు, పర్మిషన్ లేకుండా ఎవరైనా వెళ్ళినట్లయితే మరణశిక్షే కదండి. అట్లాగే మనం చూస్తాం, మనం ఇండియాలో ఉన్నాం, పాకిస్తాన్ వాళ్ళు ఏదైనా ఒక యుద్ధ బాంబు పంపారనుకోండి, ఏం చేస్తారు? వెంటనే దాన్ని కాల్చేస్తారు కదా, దాన్ని పేల్చేస్తారు. అట్లాగే రాజు భవనంలోకి ఎవరు వెళ్ళకూడదు, భార్య కూడా అంటండి, ఆమె అంటుంది నేను వెళ్ళకూడదు అని చెప్తే అని అంటాడు, అమ్మ నీ ఒక్కదానివి రక్షించబడతావు అనుకుంటున్నావా? కాదు, మాకెట్లాగైనా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, కానీ నీకు శిక్ష ఎందుకు? అవకాశం ఉండి కూడా నువ్వు ప్రార్థన చేయలేదు కనుక నీకు శిక్ష. అంటే నువ్వు పాపం చేయకపోవడం, ఒక బాధ వేదన కలిగిందని తెలిసినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావా? నీ కుటుంబ సభ్యులకు, నీకు తెలిసిన ఎవరికో ఒకరికి క్యాన్సర్తో ఉన్నారో, లేకపోతే బంధకాల్లో ఉన్నారో, యవనస్తులు బంధకాల్లో ఉండొచ్చండి, నీ బంధువులే ఉండొచ్చు, తెలిసి కూడా మనం ప్రార్థన చేయకపోతే పాపం. 1 సాముయేలు 12:23లో ఎవరంటున్నారు ఈ మాట? సాముయేలు రాస్తాడు, నేను మీ కొరకు ప్రార్థించకపోతే పాపం. ప్రార్థించకపోయినా పాపమే, అబద్ధాలు చెప్తే మాత్రమే కాదు, వ్యభిచరిస్తే కాదు కదండి. సో ప్రార్థన చేయకపోయినా, ఎందుకంటే నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నీకు ప్రార్థనాత్మను కుమ్మరించాడు, ఆ భారం నీకుంది, పరిశుద్ధాత్మ నీకుంది, నువ్వు ప్రార్థన చేయాలి, వేరేది లేదు. ఈయన అంటాడు నీకు ఒక అవకాశం లేదు, నువ్వు చెయ్యి అన్నప్పుడు ఆమంటది, ఓకే నేను చేస్తాను, నాకు ఏమైనా పర్వాలేదు, నేను చనిపోయినా మంచిదే, నేను ఏం చేస్తాను ఇప్పుడు ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపరచుకుంటాను. రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనతో తాను సిద్ధపరచుకోవడానికి మనం చూస్తున్నాం. అక్కడ 16-17 వచనాల్లో ఏమని చదువుతున్నామంటే, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనంలో ఆమె ఏమంటదంటే, నేను వెళ్తాను కానీ మీరు కూడా ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయండి. రిట్రీట్ సెంటర్లు నడుపుతున్న వారి కొరకు, దివ్యవాణి టీవీని నడుపుతున్న వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడే ప్రార్థన ముందుకు జరుగుతుంది. నువ్వు రోజు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నావు, ఇది నీ ఇంట్లోకి రావాలంటే ఎవరో పని చేస్తున్నారు కదా, మరి వాళ్ళ కోసం ప్రార్థన చేయకపోతే సాతాను ఏం చేస్తాడు? దాన్ని మూసేలాగా చూస్తాడు, అనేక రకాలైనటువంటి బంధకాలు తీసుకొని వస్తాడు. కానీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ఏం చేస్తుంది? అనేక మందికి దీవెనకరంగా మారుతుంది. మేబీ నువ్వు ఇంట్లో కూర్చొని కన్నీరు కారుస్తున్న ఎవరు చూడట్లే, కానీ నీ ప్రార్థన. ఎస్తేరు ఏం చేసిందండి? తన 3 రోజులు తన గదిలో అన్ని తీసేసి కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ప్రభువా నాకు సహాయం చేయండి, నేను వెళ్తున్నాను రాజు దగ్గరికి, నువ్వు నాతో రావాలా, నేను వెళ్ళినప్పుడు రాజు మనసు మారాలా, దేవా నా ప్రజలు రక్షించబడాలా, యూదులు మరణించకూడదు, ఈ శాసనాన్ని మీరు కొట్టేయండి
అని చేసిన ప్రార్థన పరలోకంలో వినపడింది. కాబట్టి ఆమె రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఏం చేస్తాడు, తర్వాత మనకంతా చూస్తే అక్కడ రాజు చివరికి సరే మీరు ఏం చేస్తారో చేసుకోండి, మళ్ళీ సంతకం పెడతా అంటాడు కదా. ఆ విధంగా ఆమె ప్రార్థన ఏం చేసిందంటే 3 రోజులు ఏమీ తినక ఏం చేసింది, కట్టిక ఉపవాసం ఉందంట. కానీ మనము కట్టిక ఉపవాసం ఉండకూడదు, ఎందుకంటే అది మంచిది కాదని, మన శరీరాలు అంత గట్టిగా ఉండవు కాబట్టి మంచిది కాదు. కొంచెం ఏదైనా తీసుకొని ఒక్కొక్కసారి మనము కేవలము వెజిటబుల్స్ కూడా తిని చేస్తారు కదా. సో అట్లా వెజిటబుల్ తీసుకోవచ్చు, లేకపోతే నీకు ఇష్టమైనది వదిలేస్తూ ముఖ్యంగా మన కళ్ళకి మన యొక్క మాటకి ఉపవాసం ఉండాలి, నాలుకకు ఉపవాసం ఉండాలి, కళ్ళకి నేనేమి చూడను, యూట్యూబ్ చూడను, నేను ఇట్లాంటివి చూడను, అవి కావాలని నేను పరిగెత్తను ప్రభా, ఇదిగో నా షాపింగ్ నీకు సమర్పిస్తున్నాను, నేను సమర్పిస్తాను, నాకు వద్దు ప్రభా అని మనం సమర్పించాలండి. ఆ యేసయ్య కృపనివ్వాలని కూడా మనము అడుగుదాం. ఆయన కృపే, లేకపోతే మనం చేయలేము కదండి. దేవునికి అడగాల. అలాంటి ఉపవాసము, అలాంటి త్యాగ క్రియలు కొంతమందిని మానుస్తాయి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి, ఎస్తేరు ప్రార్థన చేయగా వాళ్ళు రక్షించబడినట్టుగా మన ప్రార్థన కూడా ఎవరికో ప్రమాదం నుంచి తప్పించే ఒక గోడగా మన ప్రార్థన మారుతుంది. మూడోదిగా మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దంటే రాబోయే తరాలు దీవించబడతాయి. చూసారా, మనం ప్రార్థన చేస్తే ఏం చేస్తారంటండి, రాబోయే యవనసులందరూ దీవించబడతారు. మన కుటుంబాలలో రాబోయే మన కుటుంబాలు తరతరాలు మన ప్రార్థన ద్వారా దీవించబడతాయి. అబ్రహాము ద్వారా వాళ్ళ ఆ వంశమంతా దీవించబడింది కదండి. సో అబ్రహాము దీవెన ఇజ్రాయేల్ ప్రజలందరూ ఇప్పటికి కూడా అబ్రహాము మా తండ్రి అని చెప్తారు. అలాగే మనం చేసే ప్రార్థన ఏం జరుగుతుందంటే రాబోయే తరాలు దీవించబడతాయి. కనుక మీరు అలక్ష్యంగా ఉండకుండా, లేకపోతే ఇంకా తేలికగా తీసుకోకుండా మరి ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుందని మనం ధ్యానిస్తున్నాం. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కదండి. ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడి మనం ప్రార్థన చేయాలి. దేవా, నన్ను నీ ఆత్మతో, ప్రార్థనాత్మతో నన్ను నింపండి అని మనం అడగాల. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో మనం ఏం చూస్తామంటే, ఆ దినములలో నేను మీ అందరిపైన దయాగుణాత్మను, ప్రార్థన గుణాత్మను కుమ్మరిస్తాను. దేవుడే కుమ్మరిస్తాడు. అప్పుడు మనం ప్రార్థన చేస్తాం దేవుడి దగ్గర కదా. సో మనం ప్రార్థన చేస్తే మూడోదిగా ఏం చూస్తున్నామండి, మనం మూడోదిగా ఏం చదువుతున్నామంటే రాబోయే తరాలు మన ప్రార్థన ద్వారా దీవించబడతాయి. ఎంత ఆశీర్వాదం, ఎంత కృప కదండి. మనం అట్లాంటి ఒక వ్యక్తిని బైబిల్ నుంచి మనం చూసినప్పుడు దానియేలు గ్రంథంలో దానియేలుని మనం చూస్తున్నాం. ఈ దానియేలు ప్రార్థన ఏం చేసిందంటే 70 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బానిసత్వం నుంచి బయటకు వచ్చే ప్రార్థనగా మార్చింది. దానియేలు ప్రార్థన రాబోతున్న ఆ తరాలన్నీ, ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ రక్షించబడడానికి చేసిన ఆ ప్రార్థన ఎలా చేశాడు దానియేలు మనం చదువుతున్నాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన ఏం చేశారంటే ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ అక్కడ ఏమని రాయబడిందంటే 70 సంవత్సరాలు ముగిసిన తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని రక్షిస్తాను. అప్పుడు లెక్క పెడతాడు, ఎన్ని సంవత్సరాలైంది, 70. అప్పుడు అర్థమైపోయింది 70 సంవత్సరాలు అయిపోయింది ఇంకా కదండి. ఒక్కోసారి మనకు కూడా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు. అయ్యో 4 సంవత్సరాల నుంచి నా జీవితంలో ఏం జరగలేదు యేసయ్యా అని మనము కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తారు. అప్పుడు ఏం జరిగింది అక్కడ, ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఎప్పుడైతే ఎలా ప్రార్థన చేస్తున్నాడు మనం చదువుతున్నాం 9వ అధ్యాయంలో 3వ వచనాన్ని, నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయుచు అతనికి మనవి చేసుకొని ఉపవాసం ఉండి గోనెదాల్చి ప్రార్థన చేస్తున్నాడు అంటండి. మూడోదిగా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే వాళ్ళు చేసిన పాపాలు ఒప్పుకుంటున్నాడు. అంటే దేవా, నా ప్రజలు తెలిసి తెలియక పాపం చేశారయ్యా, మన్నించయ్యా, నీకు వ్యతిరేకంగా వెళ్ళారు, ఆజ్ఞలు మేము పాటించలే, కానీ ప్రభా నువ్వు కృపామయుడవు, నీ పేరుకు తగినట్టుగా మమ్మల్ని మన్నించి మరొక్కసారి మా పైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మనం కూడా ఏం చేయాలంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు అన్ని పాపాలు ఎక్కడెక్కడ మనం పాపం చేసాము ఒక్కొక్కటి మనం ఒప్పుకొని అప్పుడు ఏం చెప్పాలి, యేసయ్యా నీ రక్తంలో నన్ను శుద్ధి చేయండి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తారు, రక్తాన్ని కడిగి శుద్ధి చేసి మనందరినీ మళ్ళీ ఆయన ఆదరిస్తారు. కాబట్టి మనమందరం కూడా ఈ 40 రోజులు ప్రార్థన చేస్తుంది. మన కుటుంబానికి, నీ పిల్లలకి, భవిష్యత్తుకి మారుతుంది. ప్రమాదం నుంచి కాపాడే ఒక గోడగా భావితరాలే మన ప్రార్థన ద్వారా, నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం కాదు, మనకి తెలియదు, ఎంతోమంది మన ద్వారా రక్షించబడతారు. దేవుడు అలాంటి ప్రార్థన మనం చేయదుము గాక, అలాంటి ప్రార్థన ఉజ్జీవం రగులుకొనును గాక అని ప్రార్థన చేసి అందరము ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మరొక్కసారి ప్రభా
ఈ సాయంత్రకాల సమయంలో మేమందరం ప్రార్థన చేస్తున్నాం. నీ పాదాలు పట్టుకొని దేవా ఇదిగో ప్రభా నీ ప్రార్థనాత్మను కుమ్మరించమని ప్రతిమాలి ప్రార్థన చేస్తూ మేము ఎక్కడెక్కడ తప్పిపోయామో తండ్రి మనల్ని మన్నించండి, మా పాపాలన్నీ మన్నించి మీ రక్తంలో కడిగి మమ్మల్ని అందరినీ శుద్ధి చేసి మరొక్కసారి ప్రభా నీతో మమ్మల్ని ఐక్యపరుచుకోమని, అయ్యా కోల్పోయిన సమస్తాన్ని మాకు దయచేయమని, దేవా మేము పరిశుద్ధంగా జీవించడం నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బలముగా మా అందరి మీద కుమ్మరించమని, ప్రతి కన్నీటి ప్రార్థనకు జవాబు ఇవ్వమని, అయ్యా ఉపవాసం ఉండి ప్రార్థించే కృపను కూడా మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.